ఈరోజు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నందిమల్ల డ్యామ్ని సందర్శించి ఈ ఆత్మకూరు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు, రవాణా సౌకర్యం ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే మంత్రివర్యులు వాకిటి శ్రీహరణ గారు మంత్రివర్యులకు చెప్తే ఆత్మకూరుకి రవాణా సౌకర్యం లేదు, 8 అయితేనే రాకపోవడం చాలా ఇబ్బంది ఉందని దృష్టిలో పెట్టుకొని ఆత్మకూరు మండల చుట్టుపక్కల గ్రామాల పెద్ద కోరిక మాది, తీరని కోరిక, జూర్యాలకు ఆత్మకూరుకి గద్వాలకు కలిపే విధంగా బ్రిడ్జి నిర్మించాలని ఈరోజు ఎమ్మెల్యే శ్రీహరణ గారు, స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీహరణ గారు పెద్ద మనుషులతో మాట్లాడి సంబంధిత అధికారులతో మాట్లాడి 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం నిజంగా ఇది ఆత్మకూరు మండల ప్రజలకు ఇది అభినందతగ్గ విషయము. కాబట్టి శ్రీహరణ మాకు ఎమ్మెల్యే కావడం నిజంగా మేము ఏమో అనుకున్నాం, కానీ ఇంత త్వరగా ఇట్లా ఆత్మకూరుకి మొన్ననే 15 కోట్ల సీసీ రోడ్లు వచ్చినాయని ఆ సంతోషం నుంచి మేము కోలుకోలేదు. మళ్ళీ 2 రోజులు కాలేదు, ఈరోజు 300 కోట్లు బ్రిడ్జికి శాంక్షన్ చేయడం నిజంగా అన్నకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. శ్రీహరణ గారు మాకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రి కావడం నిజంగా పార్టీలకు అతీతంగా అందరం పండుగ చేసుకునే స్థితిలో ఈరోజు ఉన్నాం. కాబట్టి అన్న మీకు నిజంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మా కోరికని మీరు నెరవేర్చినందుకు జీవితాంతం, మొన్ననే చెప్పాను, అన్న విగ్రహము ఆ బ్రిడ్జి దగ్గర పెట్టిస్తాము, ఖచ్చితంగా ఆ బ్రిడ్జి అయిపోగానే ఆ శ్రీహరణ గారి విగ్రహం కూడా అక్కడ నిలబెట్టి అన్నకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటామని తెలియజేసుకో. జై హింద్, జై కాంగ్రెస్.